ఎవరు ఆ ఫ్యాక్టరీ కోసం మాట్లాడితే వాళ్ళు కొన్ని డబ్బులు ఇవ్వాలి, వాళ్ళని మేనేజ్ చేసేయాలి, ఆ ఫ్యాక్టరీ నడుపుకోవాలి. నెలకి 1,00,000 క్వింటాల స్టీల్ ఉత్పత్తి అవుతుంది. 1,00,000 క్వింటాలు ఉత్పత్తి చేయాలంటే కొన్ని వందల లారీలు అక్కడికి వస్తాయి. దాంతోపాటు అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దాంతోపాటు స్టీల్ ఏదైతే ఉందో స్క్రాప్ స్టీల్ అంతా కూడా అక్కడ తెస్తారు. కొన్ని వందల లారీలు వస్తాయి. ఆ స్క్రాప్ అంతా కూడా మోల్డ్ చేస్తారు, మెల్ట్ చేస్తారు. మెల్ట్ చేయడం వల్ల దాని నుంచి వచ్చే యాష్ ఉంటుంది కదా, అదంతా గ్రామం నిండా నిండిపోతుంది. గ్రామంలో వర్షం పడ్డ రోజు ఇండ్ల నిండి బొగ్గు నీళ్లు, అంటే బొగ్గుతో కలిపినటువంటి, పొగతో కలిపినటువంటి, మంచుతో కలిపినటువంటి నీళ్ళన్నీ కూడా బయటకు వస్తాయి. అంటే నల్లటి నీళ్లు ఊరు నిండా కాలువలు మారుతాయి. అంటే ఊరి నిండా యాష్ వస్తుంది, బట్టలు ఆరేసుకునే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మహిళలందరికీ కూడా ఎక్కడ చూసినా కూడా కురుపులు ఉంటాయి. మెడ నిండా కురుపులు, కాళ్ళ మీద కురుపులు, ఈ చెస్ట్ మీద కురుపులు, ఎక్కడ చూసినా ఆరోగ్యంలో బాగా క్షీణిస్తూ ఉన్నారు. పిల్లలు చదువుకోలేని పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి రంగాయపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి యువకుడిని కూడా కదిలించండి. ప్రతి యువకుడు కూడా ఏమంటుండంటే మాకు ఆ ఫ్యాక్టరీ వద్దు, మా దగ్గరికి తీసేయండి, దాన్ని రిమూవ్ చేయండి, లేకపోతే మా గ్రామాన్ని ఇక్కడి నుంచి తీసేయండి, మా గ్రామాన్ని నుంచి ఇక్కడి నుంచి తరలించండి. ఎక్కడైనా ఒక 200-300 ఎకరాలు ఇస్తే అక్కడ పోయి మేము గ్రామం నిర్మాణం గవర్నమెంటే వచ్చి, లేకపోతే ఎంఎస్సీ అగర్వాల్ వాళ్ళు వచ్చి వాళ్ళే ఒక గ్రామాన్ని నిర్మాణం చేసిస్తే ఇక్కడికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాం. లేదంటే ఫ్యాక్టరీ తీసేయండి. రెండిట్లో ఏదో ఒకటి చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతోనే వీళ్ళంతా కూడా కదిలి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎంఎస్ అగర్వాల్ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ ఫ్యాక్టరీ అక్కడ ఉండడం వల్ల పొల్యూషన్ వాటర్ రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి పశువులు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ, లేకపోతే పక్షులు కానీ ఎక్కడికక్కడ చనిపోతున్నాయి పొల్యూషన్ వాటర్ తాగి. ఆ వాటర్ అంతా కూడా చెర్లో పడిపోతుంది. అది ఫ్యాక్టరీ తీయాలని చెప్పేసి హియరింగ్ రోజు మాట్లాడే ప్రయత్నం చేసినాం. ప్రయత్నం చేస్తే ఆ హియరింగ్కి రంగాయపల్లికి సంబంధించిన ప్రజలు కానీ, చెట్ల గౌరవం ప్రజలు కానీ ఎవరిని కూడా రానియలేదు. దాదాపుగా 500 మంది పోలీసులను పెట్టి పికెటింగ్ ఏర్పాటు చేసి ఆధార్ కార్డు కావాలి, మీరు పోవద్దు, ఉంటే కేసులు చేస్తాం అని చెప్పేసి బెదిరించిండ్రు. 11 మంది మీద అనవసరంగా కేసులు పెట్టిండ్రు. 11 మంది మీద కేసులు పెట్టేసిండ్రు. ఒక భయానకమైనటువంటి వాతావరణం. ఫ్రెండ్లీ పోలీస్ మెయింటైన్ చేసినటువంటి గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్. ఇప్పుడు పోలీసు వాళ్ళని పెట్టి కనీసం ఊర్లోకి వస్తే హియరింగ్ మాట్లాడనీయలేదు. కలెక్టర్ గారికి చెప్పుకుందామని వస్తే గేట్లు పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి లోపలికి పోకుండా అడ్డుకుంటున్నారు. అసలు ప్రజావాణి రద్దు చేసిండ్రు. ఎందుకు ఎంఎస్ అగర్వాల్కి ఇంత సపోర్ట్ చేస్తుంది గవర్నమెంటు? మరి అధికారులు ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు? పోలీసు వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు? ఎంఎస్ అగర్వాల్ కంపెనీ ఒక్కటి ముఖ్యమా? ఆ గ్రామంలో 2 గ్రామాలలో ఉండే 2,000 మంది ప్రజలు ముఖ్యమా? ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా ఆ గ్రామంలో అబ్బాయికి పిల్లని ఇవ్వాలంటే కూడా మీ గ్రామానికి పిల్లనిస్తే చాలా రోజులు బతకరని చెప్పి పిల్లని కూడా ఇవ్వలేని పరిస్థితి. ఆ గ్రామంలో ఎవడి కొత్తగా ఇల్లు కూడా కట్టుకొని ఉండాలంటే ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఇల్లు కట్టుకోలేని పరిస్థితి, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోలేని పరిస్థితి, ఆ అబ్బాయి పెళ్లి ఉంటే పెళ్లి చేసుకోలేని పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పండించినటువంటి పంటలు పండిస్తామంటే కూడా ఆ వాటర్ వల్ల పంటలు కూడా వస్తాయి, ఉంటుందో పాయిజన్ ఉంటుంది. కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది. వెంటనే ఎంఎస్ అగర్వాల్ కంపెనీ రిమూవ్ చేయడానికి కలెక్టర్ గారు మేడం వెంటనే రంగాయపల్లి గ్రామం నడిబొట్టులో 2 గ్రామాల మధ్యన ఒక మంచి హియరింగ్ పెట్టండి. ప్రజల అభిప్రాయం తీసుకోండి. ప్రజలు అభిప్రాయం ఎట్లా ఉంటే అట్లా డిసిషన్ తీసుకోమంటున్నాం. పోలీస్ పికెటింగ్ల మధ్యన హియరింగ్ వద్దు. రంగాయపల్లి చెట్ల గౌరవం ప్రజల మధ్యన హియరింగ్ చేయండి. ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ చేయండి. ఫ్యాక్టరీ అక్కడ ఉండాలా వద్దా? రంగాయపల్లికి సంబంధించినటువంటి ప్రజలు, చెట్ల గౌరవానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క అభిప్రాయం మేరకు మీరు హియరింగ్ చేయండి. ఎక్స్టెన్షన్ చేస్తూ అంటున్నారు. ఇప్పటిదాకా 1,00,000 క్వింటాల్ వస్తుంది. భవిష్యత్తులో 2,00,000 క్వింటాల కోసం ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాడు ఆయన. అంటే నెలకు 2,00,000 క్వింటాల్ అక్కడ వెళ్తా అంటే కొన్ని వేల లారీలే వస్తుంటాయి, పోతుంటాయి. ఆ గ్రామంలో నిద్ర పట్టే పరిస్థితి లేదు, ఉండే పరిస్థితి లేదు. ఆ గ్రామంలో చాలా ఇబ్బందికరంగా ఉందన్నటువంటి ఉద్దేశంతో ఇలా మీ దగ్గరికి వచ్చినాం. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఎంఎస్ అగర్వాల్ కంపెనీ తీసివేయాలన్నటువంటి డిమాండ్తో వస్తున్నాం. దీనికి మేము హెచ్ఆర్సీకి వెళ్తాం. ఇక్కడ కలెక్టర్ గారిని కలిసినాం. కలెక్టర్ గారు దయచేసి దండం పెట్టి చెప్తున్నాం, వీళ్ళందరూ కూడా మీ కాళ్ళు మొక్కడానికి వచ్చిర్రు. మా కలెక్టర్ గారి కాళ్ళు మొక్కైనా సరే మా ఊరికి దొరికిపోతామని రంగాయపల్లికి సంబంధించిన చెట్ల గౌరవానికి సంబంధించినటువంటి అక్కా చెల్లెలంతా వచ్చిర్రు.
మేడం గారేమో లేరు. 10 రోజుల క్రితము గౌరవ కలెక్టర్ గారిని కలిసి మనోహరాబాద్ మండలంలో ఉన్న చెట్ల గౌరవరం, రంగాయపల్లి ఈ 2 గ్రామాలకు సంబంధించి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అక్కడ ఇప్పటికీ ఉన్నది. దాన్ని ఎక్స్టెన్షన్ కోసం మళ్ళీ హియరింగ్ కోసం అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం జరిగింది. దాంట్లో పోలీసులు మరి చాలామంది కూడా పోలీసులందరూ కూడా పహారా కాసి పోలీసుల బందోబస్తు మధ్యలో ఆ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. సరిగా జరగలేదు, పారదర్శకతో జరగలేదు. ఆ 2 గ్రామాలు కూడా పొల్యూషన్తో ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడున్న ఫ్యాక్టరీతోనే వాళ్ళు నానా అవస్థలు పడతా ఉన్నారు. వాళ్ళకి చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి. పంట పొలాల్లో పంటలు వండట్లేదు, కూరగాయలు వండట్లేదు. ఆ పొల్యూషన్కి, ఆ శబ్ద కాలుష్యానికి పిల్లలు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. చాలామంది యూట్రస్కి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఆడపిల్లల యూట్రస్ కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. కనీసం అక్కడ నీళ్లు కూడా నల్లగొచ్చే పరిస్థితి కనబడతా ఉంది. మిషన్ భగీరథ నీళ్లు కనుక లేకపోతే నీళ్లు తాగే పరిస్థితి కూడా కనబడతలేదు. కాబట్టే మరి అక్కడ అగర్వాల్ కంపెనీని తొలగించాలని చెప్పేసి మళ్ళీ హియరింగ్ జరిపించాలని కలెక్టర్ గారికి 10 రోజుల క్రితమే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ మళ్ళీ హియరింగ్ జరపలేదు. కాబట్టి ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకొద్దామని ఆ రోజు కేవలం బీఆర్ఎస్ పార్టీ కొంతమంది ఆ గ్రామస్తులు రావడం జరిగింది. కానీ మేము ఇచ్చిన రిప్రజెంటేషన్కు మద్దతుగా ఈరోజు దాదాపు 2 గ్రామాల నుండి మా మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారికి విన్నవించుకుందాం. కలెక్టర్ గారికి మా మాటగా ఈ కంపెనీ వద్దు, మా ప్రాణాలు పోతున్నాయి, మాకు చర్మ వ్యాధులు వచ్చినాయి, మా పిల్లలకు కష్టమవుతుంది, శబ్ద కాలుష్యంతో మాకు చెవుడు కూడా వస్తూ ఉంది అన్న కలిసి వెళ్దామంటే మా పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వకపోతే ఏం చేయాలి? మరి ఇంతమంది పాపం వాళ్ళ కష్టం చెప్పుకుందాం, గోడు చెప్పుకుందాం, గోస చెప్పుకుందాం, మా బాధలు చెప్పుకుందాం అని వస్తే ఆ ఇబ్బందులు వినేటోళ్ళు లేరు. అందుకని ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది. అంటే కంపెనీ ఇబ్బంది ఉన్నది అని చెప్పుకోవడానికి కూడా ఈ రాష్ట్రంలో, కంపెనీతో అవస్థలు పడుతున్నామని చెప్పుకోవడానికి కూడా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. అసలు ప్రజల మాటకు విలువనే లేదు. ప్రజల కోసకు కూడా పట్టించుకున్న నాతులు లేడనేది స్పష్టమవుతా ఉంది. అందుకే ఈరోజు మరి ఉన్న అధికారులు బయటకు వచ్చి మా గోడన్న వినాలే, లేదు అంటే రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మా అక్క చెల్లెలందరూ కూడా వాళ్ళు రిప్రజెంటేషన్స్ తయారు చేసి తీసుకొచ్చిండ్రు. వాళ్ళకి ఏం కష్టం వచ్చింది, వాళ్ళకి పర్సనల్గా ఈ కంపెనీ ద్వారా ఎటువంటి చర్మ వ్యాధులు వచ్చినాయి, ఎటువంటి ఇబ్బంది వచ్చిందని చెప్పి వాళ్ళందరూ రాసుకొచ్చిండ్రు. ఇంకా డిఆర్ఓ గారు ఉంటే వారికి ఇద్దామన్నాం, ఆ పేపర్లు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది, దరఖాస్తు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ రోజు మేము ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది. అధికారులు బయటకు రావాలి, మా దరఖాస్తులు తీసుకోవాలని చెప్పి మళ్ళీ హియరింగ్ జరిపించాలని డిమాండ్. మండలం మనోహరాబాద్, జిల్లా మెదక్ కలెక్టరేట్ ఆఫీస్కి రావడం జరిగింది. ఎందుకంటే మా ఊర్లో ఎంఎస్ అగర్వాల్ కంపెనీ వలన ప్రజలు ఏమంటే చర్మ వ్యాధులకు సంబంధించి బాధలతో బాధపడుతున్నారు. ఇప్పుడున్న కంపెనీ కాకుండా ఇంకో పెద్ద కంపెనీ పెట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మేము అవి అడ్డుకోవాలని చెప్పేసి మేమందరం కూడా కలెక్టరేట్ ఆఫీస్కి రావడం జరిగింది. ఎందుకంటే చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దల వరకు కూడా చర్మ వ్యాధులు, ఊపిరితిత్తులు, చిన్నపిల్లలకి గాలి తీసుకోవడం వల్ల ఫిడ్స్, జ్వరాలు అవన్నీ రావడం జరుగుతుంది. ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళినా కూడా లక్షలు ఫీజులు కట్టడం అవుతుంది. మేము సామాన్య ప్రజలము కాబట్టి అందరూ కూడా మమ్మల్ని పట్టించుకొని ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి మేము కలెక్టర్ మేడం గారికి విన్నపం చేసుకుంటున్నాము. మేమందరం కూడా ఈరోజు కలెక్టర్ మేడం లేదంటున్నారు, మేము మళ్ళీ రావడానికి కూడా అవకాశం ఉంది. మళ్ళీ వస్తాం, మళ్ళీ మా సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము ఇలాగే వస్తూ ఉంటాం. మా ఊర్లో సమస్య ఎంఎస్ అగర్వాల్ కంపెనీ వెంటనే మూసివేయాలి. చెప్పాలంటే ఒక్కొక్కరి సౌండ్కి భయాందోళనగా సమస్యలు, సౌండ్లు ఒక్కొక్క రకంగా బాంబులు పేలినట్టుగా సౌండ్లు వస్తున్నాయి. ఒక్కొక్క రాత్రి 12 గంటలకు 1 గంటకు విపరీతమైన పొగిప్పుతాడు. ఆ పొగ వల్ల పిల్లలకు, పెద్దలకి అందరికి కూడా ఊపిరితిత్తుల సమస్యలు రావడం జరుగుతుంది. ఒక్కొక్కరికి శ్వాస తీసుకోవడానికి కూడా, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కూడా నాకు కూడా దమ్ము రావడం జరుగుతుంది. ఎందుకంటే అట్లాంటి సమస్య. నేను కూడా టాబ్లెట్లు వాడుతున్నాను ఊపిరితిత్తులకు సంబంధించి. అయితే మా ఊరికి స్పందించి మేము ఆ కంపెనీ వల్ల చాలా
చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా చాలా రకాలుగా వ్యాధులతో బాధపడుతున్నాం. ర్యాషెస్ తోని చాలా మంది ఇంటింటా ఒకరు ఉన్నారు, ఇంటింటికి ఒకరు ర్యాషెస్ తోని ఉన్నారు. అదేవిధంగా మా ఇంట్లో మా అత్తమ్మకి కడుపులో గడ్డలు, మా అమ్మకి కడుపులో గడ్డలు రావడం జరిగింది. అది తొలగించాము. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మీ ఊళ్ళో ఏం కంపెనీ ఉందని చెప్పేసి మమ్మల్ని అడుగుతున్నారు. మేము ఏమని చెప్పాలి? మా ప్రజల బాధ ఎవరు వినాలి? మేము అందుకే కలెక్టరేట్ గారికి మేము మా లేఖను వినిపించడానికి వచ్చాము మీడియా మీదట. మళ్ళీ తర్వాత కూడా మేము వచ్చే అవకాశం ఉంది. మా బాధ పట్టించుకున్నంత వరకు కూడా మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడే ధర్నా చేపడతాం. మేడం వచ్చే వరకు మా సమస్యలు పరిష్కరించే వరకు మా పోరాటం ఆగదు.